దళిత క్రైస్తవ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ నెల 23న గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లముడి రాజాసుందరబాబు వెల్లడించారు. పాత గుంటూరులోని లూథరన్ కమ్యూనిటీ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజాసుందరబాబు మాట్లాడారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎస్సీల రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేసే కుట్రలో కాంగ్రెస్ పునాది వేస్తే బీజేపీ దాన్ని కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే 23న పాత గుంటూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ నుండి ర్యాలీ ప్రారంభిస్తామని అన్నారు. బస్టాండ్ మీదుగా మార్కెట్, చుట్టుకుంట, ఏటాగ్రహారం, పట్టాభిపురం, గుజ్జనగుండ్ల మీదుగా లార్జ్ సెంటర్, ఎలిఎం స్కూల్, బ్రాడీపేట మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. ఈ ర్యాలీలోని పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాస్టర్లు పేరావలి రమేష్, బుజ్జి, డేవిడ్, ప్రభాకర్, జాన్ విస్లీ, మేరీ ప్రియ, సాగరిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశంలో ప్రధానంగా 2 మతాల పట్ల వివక్షత కొనసాగుతుంది. భారత రాజ్యాంగం అనేది లౌకిక వ్యవస్థని తెలియజెప్పే రాజ్యాంగం. భారత రాజ్యాంగం మత ప్రసక్తి లేని రాజ్యాంగం. ఏ మతం ఎక్కువ కాదు, ఏ మతం తక్కువ కాదు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో క్రైస్తవ మతం, ముస్లిం మతాల పట్ల మాత్రం వివక్షత కొనసాగుతూనే ఉంది. 1950 సంవత్సరంలో జనవరి 20న రాజ్యాంగం అమల్లోకి వస్తే ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎస్సీలకు ఇస్తే ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 నెలలకే, అంటే ఆగస్టు 8వ తారీఖునే ఒక నలుగురు కూర్చుని పార్లమెంటుతో సంబంధం లేకుండా, పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులో పారా నంబర్ 3 ఏం చెబుతుందంటే హిందూ మతంలో ఉన్నవారే ఎస్సీలోని చెప్తా ఉంది. ఇది కేవలం భారత రాజ్యాంగానికి విరుద్ధం. భారత రాజ్యాంగం మత ప్రసక్తి లేని రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం, అన్ని మతాలు సమానంగానే చెప్పేది. కానీ ఎస్సీలకి రిజర్వేషన్లకి దూరం చేయటానికి, ఎస్సీలు అనేవాళ్ళు రిజర్వేషన్లకు దూరం చేసేందుకోసం ప్రత్యేకంగా హిందూ మతంలో ఉన్న వాళ్ళే ఎస్సీలు అని చెప్పేసి అన్నారు. హిందూ మతాన్ని అభివృద్ధి చేయటానికి లేక క్రైస్తవ ముస్లిం మతాల్ని అణిచివేసేందుకోసమే ఈ కుట్ర జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. అందుకనే 75 సంవత్సరాలుగా మరి బీసీసీ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతుంది. బీసీసీ వాళ్ళు ఎస్సీలే, మాదిగ కులస్తులే, కానీ వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నందున బీసీసీగా కొనసాగుతున్నారు. ఇది ఎస్సీలకి మత స్వేచ్ఛకి అడ్డంకిగా పరిగణించింది కనుక ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయండి, లేక పారా నంబర్ 3ని తీసివేయండి, మాకు మత స్వేచ్ఛని ఇవ్వండి, ఈ ఎస్సీ హోదాను కొనసాగించండి అని చెప్పేసి మేము నినదిస్తున్నాం. నా వరకు నేను 30 ఏళ్ల బట్టి దీని మీద పనిచేస్తూనే ఉన్నాను. అయితే మేము రైలు రోకోలు చేసాం, 180 మంది మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత రాయించాం. దాని మేరకు 2007 సంవత్సరంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ మాకు ఎస్సీలకి, దళిత క్రైస్తవులకి అనుకూలంగా ఇచ్చింది. దాన్ని అమలు చేయలేదు. ఆనాడు ఎవరైతే ఈ కమిషన్లు నియమించారో ఆ పార్టీ కాకుండా నేడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా బాలకృష్ణ కమిషన్ నివేదిక త్వరితంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, అలాగనే దానిని కోరుతూ, ఎస్సీ హోదా కోరుతూ ఈ నెల జూన్ 23వ తారీఖున పాత గుంటూరు నుండి, పాత గుంటూరు అంటే మొదట లూథరన్ చర్చి పుట్టిన ప్రాంతం ఇది. ఫాదర్ హయ్యర్య గారి యొక్క సమాధి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం. అందుకనే ఇక్కడి నుంచే మేము ర్యాలీ యువకులతో, క్రైస్తవులతో ప్రారంభించాలని ఆశించాం. అలాగనే ఈ నెల 23వ తారీఖున బైక్ ర్యాలీని మరి చేస్తున్నాం.
ఈ బైక్ ర్యాలీ ఇక్కడి నుంచి బయలుదేరి పాతగుంటూరు నుంచి బయలుదేరి మా బస్ స్టాండ్ మీద గుండా ఎల్బీ స్టేడియం గుండా అలాగనే మార్కెట్ చుట్టుగుంట ఏటి అగ్రహారం పట్టాభిపురం గుజ్జనగుండ్ల బిషప్ బంగ్లా అర్నాలపేటలోని అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర నుంచి ఎడమవైపుకి కుడివైపుకి రాడిపేటలో గుండా గుంటూరు కలెక్టరేట్ చేరుకుంటుంది. సాయంత్రం 6:30కి గుంటూరు కలెక్టరేట్ చేరుకుంటాం. ర్యాలీ ప్రారంభం మాత్రం పాతగుంటూరులో 4 గంటలకే ప్రారంభం అవుతుంది. 4 గంటలకే అందరూ రాగలిగితే సాయంత్రం 6 గంటలకల్లా ఈ కార్యక్రమం ముగించుకోవచ్చు అని చెప్పి క్రైస్తవ యువతీ యువకులందరూ కూడా అలాగనే పాస్టర్లు కూడా చాలామంది పాస్టర్లు కూడా మేము పాల్గొంటామని చెప్పేసి అంటున్నారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది అసలు పాస్టర్లు చేయాల్సిన కార్యక్రమం మేము క్రైస్తవ సంఘాలుగా మేము చేస్తున్నాం కనుక ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి గుంటూరు పట్టణం అలాగే గుంటూరు చుట్టుపక్కల ఉన్న మండలాలు గ్రామాల ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి సేవకులందరికీ కూడా కలిసి వచ్చి దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కోసం పోరాడాలని పిలుపునిస్తున్నాము. కులమత భేదాలు లేకుండా క్రైస్తవులుగా అన్ని కులాల్లో ఉన్నారు. వారికైతే రిజర్వేషన్ రద్దు చేయబడలేదు, కానీ మనకి రద్దు చేయాలని చూస్తున్నారు. కాబట్టి మన పోరాటం మనం పోరాడినప్పుడు ప్రభుత్వం దిగివచ్చి మన యొక్క విధానాన్ని వాళ్ళు అంగీకరించి మనకి రిజర్వేషన్ చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి రాష్ట్రపతి గారు 1950లో ఉత్తరాలు దాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ నేను ఈ మనవిని విన్నవించుకుంటున్నాను.